మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రభువా, వాక్యం వింటున్నటువంటి బిడ్డలను, నన్ను కూడా పరిశుద్ధపరచండి. దినదినము నీ వాక్యము చేత ప్రక్షాళనం చేయండి. ప్రతిరోజు నాలో ఉన్న పాపాన్ని నాకు చూపెట్టండి. ప్రతిరోజు కూడా నేను బలపరచబడి, స్థిరపరచబడి మీ వద్దకు రావటానికి సహాయం చేయండి. వాక్యం వినే ప్రతి బిడ్డ విషయంలో కూడా ఆ రీతిగానే కార్యం చేయండి. ప్రతి బిడ్డ పరిశుద్ధపరచబడి రోజు రోజు మిమ్మల్ని సమీపించు వారినిగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాను. మీ దయ ఎంతో గొప్పది స్వామి. దయచేసి ప్రతి వారి పట్ల మీరు కృప చూపెట్టి కార్యాలు చేయండి. మీ నామం మహిమపరచబడాలి. మీ నామము ఘనపరచబడాలి. మీ నామమునకే మహిమ కలుగు రీతిగా వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, వారి కుటుంబంలో ప్రతి వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి వారి అవసరాలు తీర్చుమని ప్రార్థిస్తున్నాను. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభువు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. జూలై మాసం 25వ తారీఖు 2026 శనివారం. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయం 39వ వచనమే. హనన్యేలు అనేటటువంటి ఆ యొక్క గుమ్మము గురించి మీతో మాట్లాడుతూ ఉన్నాను. ప్రియులారా, గోపురము గురించి మీతో మాట్లాడుతూ ఉన్నాను. నిన్నటి దినాన ఉత్తర దిక్కును గురించి మాట్లాడుతూ ఇర్మియా 13వ అధ్యాయము, 4వ అధ్యాయం, 6వ అధ్యాయంలో ఉత్తర దిక్కును గూర్చిన విషయాలు చెప్పాను. ప్రవక్త ఇర్మియా గారు ఉత్తర దిక్కు నుండి మంద వచ్చుచున్నది అని చెప్పాడు. అది సౌందర్యమైన మంద అని చెప్పాడు. ఆ వాక్యం నిజంగా చాలా మంచి మాట. ఆ వాక్యాన్ని నేను చదువుతాను, చూడండి. 6వ అధ్యాయం ఇర్మియా గ్రంథము. ప్రియులారా, క్షమించండి, ఇర్మియా 6వ అధ్యాయము అని చెప్పాను. 6వ అధ్యాయంలో బైబిల్ సెలవిస్తుంది, ఉత్తర దిక్కు నుండి కీడు వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది, మరియు సుందరియు సుకుమారియునైన సియోను కుమార్తెను పెళ్లగించుచున్నానని చెప్పాడు. దాని అర్థము, ఉత్తర దిక్కు నుండి వచ్చేటటువంటి కీడును బట్టి సియోను కుమార్తె, ఆమె సుందరి, సుకుమారి అని, అనగా సంఘము, దేవుని యొక్క సౌందర్యాన్ని పొందుకున్నటువంటి బిడ్డను దేవుడు పెళ్లగించుచున్నాడు. అంటే ఆ యొక్క ఉత్తర దిక్కు నుండి వచ్చే కీడు తగలకుండా పెళ్లగిస్తున్నాడు. ఆ సంఘాన్ని ఆయన తీసుకొని వెళ్ళిపోతానని చెప్పాడు. బైబిల్లో ఇర్మియా 13:20లో కన్నులెత్తి ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్న వారిని చూడండి. నీకియ్యబడిన మంద, నీ సౌందర్యమైన మంద ఎక్కడ ఉన్నది అని ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నావు. నీవు నీకు స్నేహితులుగా చేసుకునే వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించుతున్నప్పుడు నీవేమి చెప్పుదువు? ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నిన్ను పట్టును గదా. నీవు ఇవి నాకేల సంభవించనని నీ మనస్సులో అనుకునే ఎడల, నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టి నీ బట్ట చెంగులు తొలగిపోయెను, నీ మడిమెలు సిగ్గునొందెను.
ప్రియులారా, గమనించవలసిన విషయం, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరు కూడా మేలు చేయ వల్లపడును అని చెప్పారు. కాబట్టి కన్నులెత్తి ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్న వారిని చూడండి. నీకియ్యబడిన మంద, నీ సౌందర్యమైన మంద ఎక్కడుంది అని ప్రభుల వారు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఉత్తర దిక్కు నుండి మంద రావాలి అంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని స్థానము ఉత్తర స్థానం. బైబిల్‌లో చదువుకున్నట్లయితే దేవుని స్థానము నిజంగా ఉత్తర స్థానమా అని అడిగితే ఉత్తర స్థానమే. యోబు గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనంలో, నేను తూర్పు దిశకు వెళ్ళినాను, ఆయన అచ్చట లేడు. పడమట దిశకు వెళ్ళినాను, ఆయన కనబడుట లేదు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినాను, ఆయన నాకు కానవచ్చుట లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖం తిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేను. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుతును అని చెప్పాడు. ప్రియులారా, గమనించాలి. భక్తుడు అంటున్నాడు, నేను తూర్పుకు పోయాను, ఆయన అక్కడ లేడు. తూర్పు సూర్యుడు ఉదయించే స్థానము. అంటే యేసు ప్రభుల వారు నీతి సూర్యుడు కదా. ఆయన ఉదయించిన స్థానము ఈ భూమి మీద బెత్లెహేములో. అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన లేడు. పడమట దిశకు వెళ్ళినా ఆయన కనబడుట లేదు. పడమటి దిక్కు సూర్యుడు అస్తమించు స్థలము కదా. యేసయ్య కపాలమనే అర్థమిచ్చే కొండ మీద తాను అస్తమించాడు. అనేకుల కొరకు రక్తాన్ని చిందించి శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టాడు. ఉదయించిన స్థలములో సూర్యుడు లేడు, అస్తమించిన స్థలంలో కూడా ఆయన లేడు. తరువాత నేను ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను, ఆయన నాకు కానవచ్చుట లేదు అంటాడు. ఆయన పనులు జరిగించే ఉత్తర దిశ అంటే కీర్తనలు 48 2వ వచనంలో చెప్పబడింది. మొదటి వచనం నుండి చదువుతాను. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తినీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషముగా ఉన్నది. అంటే ఉత్తరాన మహారాజు పట్టణం ఉందని వాక్యంలో కీర్తనాకారుడు కొరహు కుమారులు చెప్తారు. అది ఎలాగుంటుందంటే సియోను పర్వతం అది. అనగా సియోను అంటే ఎత్తైన, ఉన్నతమైన, అనగా పరలోకము చాలా ఉన్నతమైన స్థలంలో ఉంది. ఏ మనుషుడు ఊహించని, ఏ మనుషుడు వివరించని, ఏ మనుషునికి గోచరం కాని స్థలములో పరలోకము ఉంది. తరువాత అది ఎత్తైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుండి నుంచబడి అంటాడు. ఎలాగుంటుందంటే రమ్యముగా, చాలా అందంగా. మనము చాలా అందమైన ప్రదేశాలు చూస్తూ ఉంటాం. ఆ ప్రదేశాలను మించిన ప్రదేశం అది. భూమి మీద అంత రమ్యమైన చోటు ఎక్కడా లేదు. పరలోకం ఒక్కటే రమ్యమైన ఎత్తుగలిగిన చోటు. దాన్ని చూడాలంటే ఆ ఎత్తు స్థలంలోనికి మనం వెళ్ళాలి. ఆ ఎత్తు స్థలంలోకి వెళ్ళాలంటే
మనలో ఆ పరిశుద్ధతని, ఆ మహోన్నతుడైన దేవుని యొక్క పరిశుద్ధతని రోజు రోజు నింపుకోవాలి. కాబట్టి ఆ ఎత్తైన రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉంది అని అంటాడు. భూమి మీద సంతోషాన్ని కోల్పోయి చాలా రోజులైంది. ఈ వాక్యం వింటున్న బిడ్డలు మీరు కూడా సంతోషంగా లేరు. ఏదో ఒక విచారం. అయితే ఆ పట్టణం భూమి మీద సంతోషకరంగా ఉందని వాక్యము సెలవిస్తాది. కాబట్టి ఉత్తరాన మహారాజు పట్టణము అంటే తూర్పున లేడు, పడమట లేడు, ఉత్తరాన లేడు. మరి దక్షిణం వైపు తన ముఖము తిప్పుకొని కూర్చున్నాడని అంటాడు. అనగా తన పనులు జరిగించే ఉత్తర దిక్కు నుండి ద- దక్షిణం వైపు అంటే పరలోకానికి ఎదురుగా ఉన్నదేదంటే సంఘమే. సంఘం వైపు ప్రభుల వారు ముఖము తిప్పుకొని కూర్చున్నారు. కాబట్టి ఈ రోజున సంఘంలో ఉన్న నిన్ను ప్రభు చూస్తున్నాడు. నిన్ను సంతోషపరచటానికి చూస్తున్నాడు. భూమి మీద నీకున్నటువంటి దుఃఖాన్ని తొలగించి ఒక్క రోజున ఆయన నిన్ను పెళ్లగించుకొని సియోనుకు తీసుకుపోవటానికి, రమ్యమైన ఎత్తుగలిగిన ఆ చోటికి నిన్ను తీసుకెళ్ళటానికి చూస్తూ ఉన్నాడు. నువ్వు సిద్ధపడతావా? నీవు ప్రభుల వారి యొక్క కోరికని తీరుస్తావా? దయచేసి మార్పు లేకపోతే మారు. మారుంటే పరిశుద్ధత కలిగి జీవించు. దేవుని యొక్క కృప నీకును నీ కుటుంబీకులకి ఎప్పుడు ఉండునుగాక. ఆమెన్. ఆమెన్.